మేఘాలయలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కి వెళ్లి అదృశ్యమయ్యింది. వారం గడిచినా ఇంకా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, ఇతర శాఖల అధికారులు, స్థానికులు ఆ జంట కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వెల్లడించారు. అలాగే ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ సోనంలకు కొత్తగా పెళ్లయింది. ఈ జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. చివరిసారిగా సాహ్రోలో పర్యటించిన వాళ్ళు ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే స్థానికంగా ఓ బైక్ ను అద్దెకు తీసుకొని కొండ ప్రాంతం వైపు వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఓ ప్రాంతంలో బైక్ ను వదిలేసి కాలినడకన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న మేఘాలయ ప్రభుత్వం ముమ్మర గాలింపు చేపట్టింది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా దంపతుల ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షల రివార్డును ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం సంగ్మా మాట్లాడుతూ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నూతన దంపతులకు సంబంధించి దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళు అదృశ్యమైనట్లు మాకు సమాచారం అందింది. ఎంపీ, సీఎం మోహన్ యాదవ్ కూడా నాతో మాట్లాడారు. ఆ రాష్ట్ర హోంశాఖ నుంచి కాల్స్ వచ్చాయి. ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు, అధికారులే కాకుండా స్థానికులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిపై రోజు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా అని ముఖ్యమంత్రి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా వర్షాలు పడుతుండటంతో సెర్చ్ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుందని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, చిరపుంజిలో భారీ వర్షాలు పడుతుండటంతో గాలింపునకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు.